హాయ్ ఫ్రెండ్స్, హరిహర తనయుడు పంబావాసుడు శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి వారి కాలికి ఒక పట్టి చుట్టి ఉంటుంది. దాన్ని మొదటగా ఎవరు చుట్టారు, దాని వెనుక ఉన్న స్టోరీ ఏంటనేది చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడు తెలుసుకుందాం. శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ గురించి మనందరికీ తెలిసిందే. కేరళ పత్తనంతిట్ట జిల్లాలోని పశ్చిమ ఘాటు శ్రేణులలో 18 కొండల మధ్యలో ఉంటుంది శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్. అయితే అయ్యప్ప స్వామి కాళ్లకు ఉండే పట్టాకు ఒక ప్రత్యేకత ఉంది. హరిహర అంశతో జన్మించిన అయ్యప్ప స్వామి మోకాళ్ల చుట్టూ ఒక బంధనం ఉంటుంది. దీన్నే పట్టబంధనం అని కూడా అంటారు. మహిషిని చంపిన తర్వాత పందలరాజుతో తనకి ఆలయాన్ని నిర్మించమని అయ్యప్ప స్వామి కోరతాడు. స్వామి కోరిక మేరకు శబరిమలలో ఆలయాన్ని నిర్మించాడు పందలరాజు. ఆ తర్వాత పందలరాజు 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని చూడటానికి వెళతాడు. తండ్రి పందలరాజు రాగానే అయ్యప్ప స్వామి యోగ ముద్రలో నుండి లేచి నిలబడడానికి ప్రయత్నిస్తాడు. దాంతో పందలరాజు స్వామిని నిలువరించి తన వద్దనున్న పట్టు వస్త్రంతో స్వామివారి మోకాళ్లను బంధిస్తారు. దానికి కారణం తాను అయ్యప్ప స్వామిని ఏ విధంగా చూశాడో అదే విధంగా భక్తులు చూడాలన్నది ఆయన కోరిక. అందుకనే అయ్యప్ప స్వామి కాళ్లకు పట్టా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సూర్య.